భారతీయ జనతా పార్టీ ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నది. ఒకప్పుడు అక్కడ పెద్ద విశేషం ఏంటంటే పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంటుంది, అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంటుంది, లేదా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంటుంది. మళ్ళీ కార్పొరేషన్లో వచ్చేటికి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంటుంది. కానీ దానికి తిరగబడింది మొన్నటిసారి ఢిల్లీలో కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం. అయితే సంపూర్ణం రాల, దానివలన ఇంతకాలం ఆగింది. అయితే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గెలిచినటువంటి కార్పొరేటర్లని తన వైపు కొంతమందిని తిప్పుకోగలిగింది భారతీయ జనతా పార్టీ. అందుకోసం ఇన్ని రోజులు ఆలస్యం చేస్తా వచ్చింది అక్కడ మేయర్ ఎన్నికలు ఎప్పుడో అయిపోయినా సరే. చివరికి ఇప్పుడు కాస్త ఆమ్ ఆద్మీ పార్టీని గెలిచింది. కేవలం 3 ఓట్ల మెజార్టీ రావడం ఇక్కడ కీలకమైనటువంటి అంశమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగబోతున్న సందర్భం 2025లో జరగాల్సి ఉంది. ఎవరైతే ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో దళిత నాయకుడు మహేష్ కిచి ఆమ్ ఆద్మీ పార్టీ నుండి విజయం సాధించారు. బీజేపీకి చెందిన కిషన్ లాల్ మీదన కేవలం 3 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మహేష్కి 133 ఓట్లు వస్తే కిషన్ లాల్కి 130 వచ్చినాయి. దాంతో డిప్యూటీ మేయర్కి ముందు పోటీ అనుకున్నది కాస్త వెనక్కి తగ్గింది. బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్లు 8 మంది క్రాస్ ఓటింగ్ చేశారు. అదే సందర్భంలో బీజేపీకి చెందిన ఒకళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి క్రాస్ ఓటింగ్ చేశారు. మరొకరు బీజేపీకి చెందిన ఒకళ్ళదేమో, అట్లాగే ఆప్కి చెందిన ఇంకొక కార్పొరేటర్ది, ఇద్దరిది కూడా ఓటు చెల్లలేదు. 7 కార్పొరేటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అది కూడా బీజేపీని జయించింది. చివరి నిమిషంలో ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ పార్టీకి రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ప్రకటించడం మరొక సంచలనమైంది. ఇన్ని మలుపుల మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో ఫైనల్గా వచ్చేటప్పటికి విజయం అన్నది ఆమ్ ఆద్మీ పార్టీ వశమైంది. భారతీయ జనతా పార్టీ ఎత్తు ఫెయిల్ అయింది అక్కడ.